హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నానండి. ఇదేనండి మా ఫ్రిడ్జ్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. చూసారు కదండి మా ఫ్రిడ్జ్లో ఏమున్నాయో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది వచ్చేసి రాగి ఫ్లోర్ అండి. ఇది వచ్చేసి హెల్త్ మిక్స్ పౌడర్. ఇది చింతపండు. ఇవి ఎండి మిరపకాయలు. ఇవి డీమార్ట్లో పర్చేస్ చేసిన పూరి చపాతీ. ఇవి క్యారెట్లు అండి. ఇది వచ్చేసరికి కారం పొడి. ఇదేమో ఎండు ఖర్జూరం. ఇది వచ్చేసి అల్లం అండి. టిష్యూ పేపర్లో వేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మిగిలిపోయిన కర్రీస్ అండి. ఇది కర్రీ. ఇది వచ్చేసరికి పెరుగు. ఇవి చారు. దీనిలో వచ్చేసరికి కరివేపాకు. ఇది వచ్చేసరికి కొత్తిమీర. ఇది ఎగ్ ట్రే. ఇవి వాటర్ బాటిల్స్. నెక్స్ట్ కిందకు వచ్చేసరికి ఇవన్నీ సరుకులండి. ఇవి వచ్చేసరికి ఫ్లవర్స్ అండి, దేవుడికి పెట్టుకునే ఫ్లవర్స్. ఇందులో సరుకులు ఉన్నాయండి. ఈ బాస్మతి రైస్. ఇది బిర్యానీ ఆకు. ఇది వచ్చేసరికి రెడ్ రైస్. ఎండు కొబ్బరి చెక్కలు, మైదా పిండి. ఇవి కూడా బాస్మతి రెడ్ రైస్ అండి, సారీ. ఈ ట్రేలో సరుకులు పెట్టుకుంటాను. నెక్స్ట్ అందులో వచ్చేసరికి ఎగ్స్ అండి. ఎగ్స్ ఉన్నాయి దీనిలో. కింద వచ్చేసరికి ఇది ఇడ్లీ పిండి. ఈ ట్రేలో యాపిల్స్ పెట్టుకున్నాం. దీనిలో వచ్చేసరికి కూరగాయలు పెట్టుకుంటాం, కాకపోతే ఇప్పుడు కూరగాయలు లేవు, అయిపోయినాయి. సో డ్రింక్ బాటిల్, ఎర్ర కందిపప్పు, మామూలు కందిపప్పు, బెల్లము, చింతపండు. నెక్స్ట్ దీనిలోకి వచ్చేసి రైస్, చాక్లెట్స్, టమోటాస్, కొబ్బరికాయ. నెక్స్ట్ డోర్లోకి వద్దామండి. పైన వచ్చేసరికి నెయిల్ పాలిష్, లైన్ డేట్స్, పటికి బెల్లం, హనీ. ఇది కూడా పటికి బెల్లమే. నెక్స్ట్ దీనిలో వచ్చేసి జొన్న రవ్వ, రాగి పిండి. ఇది కూడా హెల్త్ మిక్స్ పౌడర్. దీనిలో తీసుకుని పెట్టుకుంటానండి వాడుకోవడానికి. నెక్స్ట్ కింద వచ్చేసరికి అది
అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది పచ్చడి అండి, గోంగూర పచ్చడి అయిపోయింది. ఇవి కూడా పచ్చళ్ళు డీమార్ట్లో తీసుకున్నాము. ఒకటి గార్లిక్, 2 వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్. ఇది వచ్చేసరికి వెల్లుల్లిపాయలండి, ఒలుచుకుని పెట్టుకున్నాను. ఇది సుగంధ, ఇది సోడా అండి. నెక్స్ట్ వచ్చేసరికి కారము కింద, మ్యాంగో పికిలు, వాటరు. ఇది వచ్చేసరికి జ్యూస్. అంతేనండి. ఇది ఫ్రిడ్జ్ అండి. ఇటువైపు వచ్చేసరికి ఫ్రీజర్. ఇది వచ్చేసరికి జామ్. దీన్ని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ఫ్రీజర్. పై సెక్షన్ చూద్దాం. అది వెనకది కారం అండి. సంవత్సరం ఒకసారి పట్టించేసి ఫ్రీజర్లో పెట్టేస్తాం. ఆ వెనక దాంట్లో నుండి ఒక దాంట్లో సగ్గుబియ్యం, రెండో దాంట్లో నువ్వులు ఉన్నాయి. ఇది వేపుడు శనగపప్పు. దీనిలో వచ్చేసరికి ఇడ్లీ రవ్వ, ఇది డ్రై లైన్ డేట్స్, ఇది వచ్చేసి ఉలవలు, ఇవి వచ్చేసి పచ్చి బఠానీ, ఇది పచ్చి బఠానీ. నెక్స్ట్ ఇవన్నీ కొబ్బరి చిప్పలండి. దేవుడికి కొట్టినవి ఇలా ఫ్రీజర్లో పెట్టుకుంటాను. ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. ఇది వచ్చేసరికి కందిపప్పు, ఇది కొబ్బరి పౌడరు, బఠానీ శనగలు, కాబూలీ శనగలు, ఇవి వచ్చేసి ఆవాలు, ఇందులో వేపుడు శనగపప్పు. ఇవి చాక్లెట్స్ అండి. వాటిల్లో కూడా గ్రాసరీనే ఉందండి. ఒకటి కొర్రలు, ఇటువైపు వచ్చేసరికి బటర్, ఒకటి పన్నీరు. నెక్స్ట్ కిందకు వచ్చేస్తే అన్ని డ్రై ఫ్రూట్స్ అండి. ఇది పిస్తా పప్పు, ఇది కిస్మిస్, ఇది అంజీరా, ఇది వచ్చేసరికి సన్ఫ్లవర్ సీడ్స్, ఇది వచ్చేసరికి బాదం, అది జీడిపప్పు, ఇది బ్లాక్ కిస్మిస్, అవి తామర పువ్వులు, దాని కింద సేమియా. ఆ బ్యాక్ సైడ్ వచ్చేసరికి పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ కిందకు వస్తే ఇది కందిపప్పు, ఇది పాల ప్యాకెట్ అండి, కంట్రీ డిలైట్ పాల ప్యాకెట్, చాలా బాగుంటుంది, ఒకసారి వాడి చూడండి. ఇది వచ్చేసరికి యాప్రికాట్స్, దీనిలో చాక్లెట్స్ ఉంటాయండి. ఇది వచ్చేసరికి
కసూరి మేతి, అవి వచ్చేసరికి రాజ్మా ఒక దానిలో, అంతేనండి. ఇవన్నీ వచ్చేసరికి ఇందులో సరుకులండి. 6 monthsకి సరిపోయే సరుకులన్నీ తీసుకొచ్చి దీనిలో పెట్టేస్తాము. ఇవన్నీ సరుకులే. అయిపోయినాక డబ్బాలో స్టోర్ చేసుకుంటాము. ఇది కూడా అంతే అండి, ఇవి కూడా సరుకులే. అంతే అండి. నెక్స్ట్ డోర్లోకి వచ్చేసరికి ఇవి మెంతులు, ఇది సాంబార్ పౌడర్, ఇది పసుపు, ఇది ఫుడ్ కలర్, నెక్స్ట్ వచ్చేసరికి వంట సోడా, ఈ కింద వచ్చేసరికి యాలకులు, మిరియాలు, జీలకర్ర, చికెన్ మసాలా, జీలకర్ర, ఇవి వచ్చేసరికి సోయాబీన్స్, ఇది వచ్చేసరికి లవంగాలు, ఇవి వచ్చేసరికి జాజికాయలు, బిర్యానీకి సంబంధించినవండి. జాజికాయలు, మరాఠీ మొగ్గ, అవి వాల్నట్ అండి. ఇది కూడా పాల ప్యాకెటే. ఇది వాల్నట్, ఇది వాల్నట్ అండి. ఇది సాయిపప్పు, పచ్చిశనగపప్పు, దాల్చిన చెక్క. కింద వచ్చేసరికి కొబ్బరి చెప్పండి. ఇది దీనిలో ధనియా పౌడరు, ఒక దానిలో ధనియాలు, ఒక దాంట్లో బటరు, అది వచ్చేసరికి కుంకుమ అండి. పాడైపోద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాము. అంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.